శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఒక చిన్న ఉసిరికాయ ఒక పేదరాలి జీవితాన్ని ఎలా మార్చేసింది? ఆకాశం నుండి కురిసిన ఆ బంగారు వర్షం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? సాక్షాత్తు లక్ష్మీదేవిని భూమికి దిగి వచ్చేలా చేసిన అద్భుత ఘట్టం ఇది. ఆది శంకరాచార్య నోటి నుండి వెలువడిన ఆ స్తోత్రం, ఒక ఇల్లాలు చూపిన అనిరుపేద భక్తి, ఈ రెండు కలిసి సృష్టించిన అద్భుతం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం కథ మాత్రమే కాదు, మన జీవితంలో దారిద్ర్యాన్ని పోగొట్టే ఒక గొప్ప పాఠం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ తల్లి కరుణ కటాక్షాలు పొందితే దరిద్రం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అది కలాడి క్షేత్రం. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు అప్పుడు చిన్న బాలుడు. ఒకరోజు ధర్మం ప్రకారం ఆయన ఒక పేద బ్రాహ్మడి ఇంటికి వెళ్ళి భవతి భిక్షామి దేహి అని అడిగాడు. ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు పరమ భక్తురాలు, కానీ తీవ్రమైన పేదరికంలో ఉంది. సన్యాసిగా వచ్చిన ఆ బాలుడికి ఏదైనా పెట్టాలని ఆ తల్లి తాపత్రపడింది, కానీ ఇల్లంతా వెతికినా ఒక గింజ కూడా దొరకలేదు. చివరికి ఒక మూల పాత కుండలో ఎండిపోయిన ఒక ఉసిరికాయ కనిపించింది. దానిని తీసుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, నాయనా, నా దగ్గర ఇది తప్ప ఇంకేమీ లేదు, మన్నించు అంటూ ఆ శంకరుడి భిక్ష పాత్రలో వేసింది. ఆమె పేదరికాన్ని చూసి శంకరు హృదయం కరిగిపోయింది. అక్కడికక్కడే కళ్ళు మూసుకొని లక్ష్మీదేవిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆయన నోటి నుండి వెలువడిందే అద్భుతమైన స్తోత్రం, కనకదార స్తోత్రం. శంకరుల ప్రార్థనకు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. కానీ శంకర, ఈ పూర్వజన్మలో ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు, అందుకే ఈ జన్మలో పేదరికం అనుభవిస్తుంది, నేను సంపద ఇవ్వలేను అని చెప్పింది లక్ష్మీదేవి. అప్పుడు శంకరులు, తల్లి పూర్వజన్మలో చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు తన దగ్గర ఉన్న చివరి ఉసిరికాయను నాకు దానమిచ్చింది, అంతకంటే గొప్ప దానం ఏముంటుంది? ఆమె ఆకలిని, భక్తిని చూసి అనుగ్రహించు అని వేడుకున్నాడు. బాలుడైన శంకరుల వాదనకు లక్ష్మీదేవి ముగ్ధురాలయ్యింది. మరుక్షణమే ఆ పేద ఇల్లాలు ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. పేదరికంతో అలమటించిన ఆ ఇల్లు క్షణంలో స్వర్ణమయంగా మారింది. చూసారా, భగవంతుడు మన దగ్గర ఆశించేది ఆస్తులు, అంతస్తులు కాదు, కేవలం ఆ ఇల్లాలు సమర్పించిన ఎండిన ఉసిరికాయ వంటి నిష్కలమైన భక్తిని మాత్రమే. ఆదిశంకరాచార్య వారు మనకు అందించిన ఈ కనకదార స్తోత్రం నేటికి ఎందరో భక్తుల దారిద్ర్యాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. మనం కూడా ఆ జగద్గురుల మార్గంలో నడుస్తూ ఉన్న దాంట్లో తోటివారికి సహాయం చేద్దాం. లక్ష్మీదేవి కటాక్షం మనందరిపై ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.